హిందూపురంలో జరిగిన ఒక సంఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో అక్కడక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దీనికంతటికీ కారణం హిందూపురం జిల్లా ఇన్ఛార్జ్ భర్త వేణురెడ్డి. బాలయ్య బాబు గారు ఎప్పుడు హిందూపురానికి వస్తారన్నా కానీ చిన్న చిన్న మీటింగుల్లో పత్రికా సమావేశాల్లో అతను అనవసరమైన మాటలు మాట్లాడడము, వాడు వీడు అని మాట్లాడడము, ఆ రకమైన పరిస్థితి. అదే కాకుండా ఇంతకుముందు కూడా ఫ్యాక్షన్ తరహాలో చేయికి చేయి, కాలుకు కాలు, తలకు తల అని కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఈ రకంగా మాట్లాడుతుంటే బాలయ్య బాబు గారికి ఎంతో ప్రజాబలం ఉంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే వారికి అభిమానులు ఉన్నారు. ఇంకొక విషయం చెప్తాను. వేణురెడ్డి గారికి బాలయ్య బాబు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో 3 సార్లు ఎన్నికల్లో నిలబడి అఖండ మెజార్టీతో గెలిచిన నాయకుడు బాలయ్య బాబు గారు. మీకు అంత కుళ్ళుంటే మీరెందుకు గెలవలేకపోయారు? అదే కాకుండా ప్రజలు హైదరాబాద్లో ఎక్కడో ఉండి బాలయ్య బాబు వస్తే హిందూపురం ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నారు అని చెప్పడం కూడా చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బానిసలుగా కాదు, వాళ్ళు నచ్చి మెచ్చి బాలయ్య బాబు గారిని 3 సార్లు ఎన్నుకున్న మహానాయకుడు, మహానటుడు మన బాలయ్య బాబు గారు. ప్రజలు ఎరిగిన ఒక హీరో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఫ్యాక్షన్ పరంగా మాట్లాడడము, అదేవిధంగా కించపరచడము, ఇవన్నీ జరిగినప్పుడు ప్రజలు ఊరికే ఉండరు. కాబట్టి అదేవిధంగా వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా ఈ రకమైన మాటలే మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం పెట్టుకోవాలి. ఇంకొక విషయము, మీరు నిలబడినారు ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా. హిందూపురం ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మీకు ఓడించారు, బాలయ్య బాబుని గెలిపించారు. బాలయ్య బాబు పైన అవాకులు చవాకులు పేలినారంటే మహిళలతోనే ముట్టడిస్తాం. జత్తన్ ఖబర్దార్. హిందూపురంలో అభివృద్ధి చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. బాలయ్య బాబు గారు వచ్చిన తర్వాతనే హిందూపురంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. హిందూపురంలో త్రాగడానికి నీరు లేవు. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కానీ హిందూపురంలో ప్రశాంతంగా ఉంది. కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు హిందూపురాన్ని ఏ రకంగా అభివృద్ధి పరిచారు? అదేవిధంగా హిందూపురం జిల్లా ఎందుకు తెచ్చుకోలేకపోయారు అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను.